వరల్డ్ క్రికెట్లో మరోసారి చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు కౌంట్డౌన్ మొదలైంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హై వోల్టేజ్ క్లాష్ జరగబోతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు జట్లు ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే. ఈ క్రమంలో ఈ మ్యాచ్ను బహిష్కరించాలని పలు డిమాండ్లు వచ్చాయి. వరల్డ్ ఛాంపియన్స్ లీగ్లో పాక్తో ఆడేందుకు భారత్ నిరాకరించడంతో ఆసియా కప్లోనూ పాక్తోనూ టీమిండియా ఆడదని భావించారు. అయితే ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో బీసీసీఐ అదే రూల్ ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించి భారత్ సారథి సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్లో దూకుడు లేకుండా ఆడడం కష్టమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఈ అంశం చాలా ముఖ్యమన్నాడు. టెంపర్ ఉండాల్సిందేనని, గ్రౌండ్లోకి అడుగుపెట్టేటప్పుడు ఖచ్చితంగా దూకుడు ఉంటుందని తేల్చేశాడు. దూకుడు లేకుండా క్రికెట్ ఆడగలరని తాను అనుకోవడం లేదని చెప్పాడు. ఇదే ప్రశ్నకు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా స్పందించాడు. కానీ తన ప్లేయర్లకు ఎటువంటి సూచనలు జారీ చేయనని తెలిపాడు. ఎవరైనా దూకుడుగా ఆడాలని కోరుకుంటే అది వాళ్ళ ఇష్టమని, తాను మాత్రం ఎవరికి ఇలాంటి సూచనలు ఇవ్వనని చెప్పుకొచ్చాడు. కానీ పేసర్లు మాత్రం ఎప్పుడూ దూకుడుగానే ఉంటారని సల్మాన్ పేర్కొన్నాడు. అయితే భారత్తో మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠగానే జరుగుతుంటుంది. కాగా ఈ టోర్నీలో ఏ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. యువ ఆటగాళ్లు ఆసియా కప్లో చెలరేగేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఆసియా కప్లో ఇప్పటి వరకు భారత్, పాక్లు 19 సార్లు తలపడ్డారు. ఇందులో 10 సార్లు పాక్ గెలిచింది. 6 మ్యాచ్ల్లో పాక్ గెలిచింది. మరో 3 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. మరోవైపు ఆసియా కప్లో ఈసారి భారత్, పాక్ జట్లు 3 సార్లు తలపడే అవకాశం ఉంది. లీగ్ దశలో సెప్టెంబర్ 14న దుబాయ్లో భారత్, పాక్ మ్యాచ్ ఆడనుంది. తర్వాత సూపర్ 4లో మరోసారి సెప్టెంబర్ 21న తలపడనున్నాయి. ఇక రెండు జట్లు కూడా ఫైనల్కు చేరితే సెప్టెంబర్ 28న ముచ్చటగా మూడోసారి తలపడతాయి.